పిలవకుండా వస్తారు. ఏం పని ఇక్కడ మీకు? నిన్న వ్యాలంటైన్స్ డే కదా, అమ్మాయికి ఇద్దరం ప్రపోజ్ చేసేసాం. ప్రపోజ్ చేశారా? ఈ రోజు మా ఇద్దరు ఎవరెవరికి ఓకే చెప్తానంది. ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూప కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకల్లో జీవించలేనే చొక్కా కోసం కొట్లాడుకుంటావేంటి అమ్మాయిని వదిలేసి? చూసా, పిండి వంటకాలన్నీ మేము తయారు చేసుకుంటే ఆయన వచ్చి పండగ చేసుకున్నాం. అమ్మాయిలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా మీకు? ఏ బాబు బాబు, నిన్ను కాదమ్మా, నీకేం తెలియదు. పొచ్చేసుకొని పొట్టేసుకొని అన్ని లోపల పెట్టుకుని ఉంటావు. చూడండి సార్, చిన్న సైజు లవ్ థీమ్ కి రౌడీ షీటర్ లాగా వచ్చాడు. వాడెవడో ఇది అబ్బాస్ గెటప్ అన్నాడు, నాకు అర్థం కాదు. ఆడు ప్రేమదాసం సినిమా చేయాలన్నారు, అబ్బాస్ కాస్ట్యూమ్. ఇది అబ్బాస్ కాస్ట్యూమ్. ఇది ఏంటి ఇతను వినీత? వినీత్. ఆడు వినీత్. సెట్ అయ్యాను కదా. ఇప్పుడు నన్ను మళ్ళీ ఏదో ఒకటి అనిపించుకొని అవసరమా నీకు? వద్దులే సార్, అది బెటర్. చాలా తప్ప, లవ్ థీమ్ కి న్యాయం జరగలేదు అసలు. మేడం మీరు కూడా రండి. అంటే కనీసం పాట పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు సగంలో వదిలేసావండి తెలుసా? అందు హైలైట్ ఏంటి తెలుసా? అది పరిగెట్టుకుంటే వెళ్ళి పూలు తీసుకొచ్చి చక్కమని తన మీద వేసాడు సార్. నేను బుడగిచ్చాను సార్. బుడగిచ్చా. బొక్కలో బుడగ ఎక్కడ పెట్టుకోవాలి? అదే ఆడపిల్ల అన్నప్పుడు ప్రతి గిఫ్ట్లు ప్లాన్ చేయాలి. గిఫ్ట్లు ఉన్నాయి ఆల్రెడీ తండ్రి. దరా ఎవరో గిఫ్ట్ అని చెప్పి ఇచ్చింది నాకు. గాజులు జాకెట్ ముక్క. నా గర్ల్ ఫ్రెండ్ బాగుండాలని చెప్పి పూజ చేయించి తీసుకొచ్చాను సార్ అమ్మవారి గుడిలో. పూజ కాదురా, నువ్వు పడే చేయించావు లోపల మొత్తం. గిఫ్ట్లు అంటే ఆది తెచ్చినట్టు ఉండాలి. చూడు ఏమేం బయట పడతాయో. వావ్, పాల ప్యాకెట్. ఇవి ఫస్ట్ నైట్. ఇవి కూడా మంచం. ఏంటి మంచం కూడా పార్సల్ చేసి తీసుకొచ్చావా? కాదయ్యా, అసలు ఆవిడ సంగతి చూడండియా. ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్. ఏంటి డైమండ్ రింగ్? నేను తెచ్చిన బొక్క అనుకుంటే మళ్ళీ డైమండ్ రింగ్ ఒకటి, ఇంకొక బొక్క మళ్ళీ మాకు. మాస్టర్, ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లే. వాళ్ళ డాక్టర్ ఎందుకో ఫోన్ చేస్తున్నాడు సార్. హలో డాక్టర్ గారు, ఏంటి వింత జబ్బా? రాత్రి ఏ సినిమా చూస్తే ఆ గెటపుల్లో తిరుగుతున్నారు వీళ్ళు. ఇవాళ ఏ సినిమా చూసారో, ఏ గెటపుల్లో ఉన్నారో. బాబు నాయనా, హలో. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. అది ఏంటి గెటప్? గబ్బర్ సింగ్ ఇక్కడ. ఆయన వేస్తే పూనకాలు వస్తాయి అక్కడ, మరి నేనేస్తే ఫోన్ కాల్ వస్తాయి.
ఏంటి ఇంత లేట్గా వచ్చావు? కొన్నిసార్లు రావటం లేట్ వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా. పక్కా కాదు కానీ ముందు చొక్కా ఏంటి అలా ఉంది? కాస్ట్యూమ్ వాడికి మనం వేసే గెటప్కి అవతల వాళ్ళు చొక్కాలు చింపుకోవాలని చెప్పా, వాడు నా చొక్కానే చింపేసాడు. అయినా ఇప్పుడు గెటప్ వేయడం కాదే, నీలో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉందా? రబ్బర్ పనింగ ఈ రబ్బర్ తీసి మార్చి పనింగ ఎప్పుడు రా బాబోయ్ చాలా పెద్ద టాలెంట్ సార్ మీది. మీరు ఒక్కళ్ళేనా మీ బ్యాచ్ అంతా వచ్చారా? అరే ఓ జస్సి మాస్టర్ ఇంత యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు ఈ గ్యాప్ లో? జెస్సీ ఏంటి గడ్డం పెట్టుకొని వచ్చాడా ఏంటి? మీరు అలా అంటున్నారని ఈసారి ప్రూవ్ చేద్దామని వచ్చేసి. నేనేమన్నాను? ఇప్పుడు మీకు ఫ్లోలో వస్తాయి చూడండి. ఇగో చూసా? ఉత్తునే గన్ తీస్తావు తప్ప గన్ను పేల్చావు, గన్ల బుల్లెట్లు ఉండవు. నువ్వు గన్ అంటే గుర్తొచ్చిందిరా, ఈ గన్నుకి నీకు చిన్న తేడా ఉంది. ఏంటి? ఇందులో కనీసం బుల్లెట్లు వేస్తే ఎక్కడో అక్కడ దిగుతాయి. కానీ సర్లే శృతి హాసన్ పిల్ల కాదు, ఇంకా డైలాగ్ ఉంది. అయ్య బాబోయ్ నాకు గుర్తు చేసే స్టేజ్ ఈ గ్యాప్ లో గడ్డం పెంచాడు, జ్ఞానం పెంచాడు. అదే నాకు చిన్న తేడా. మన సంత దొంగలు పడ్డారంట, ఫస్ట్ పట్టుకోవాలి పదా. ఏం వద్దు, నేను ఆ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నా, రానివ్వు. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఇదేనా మన షాపు? ఏ బొమ్మ కావాలి చెప్పండి. మనకి శ్రద్ధాదాస్ బొమ్మ ఒకటి ఇవ్వమ్మా. అంటే అదే నెమలి బొమ్మ. అలాగే దాంతో పాటు శేఖర్ మాస్టర్ బొమ్మ ఒకటి ఇవ్వ. అంటే అదే ఆ నెమలి బొమ్మను తిందామని అక్కడి నుంచి వస్తున్న పులి బొమ్మ. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా నాకు పడతావు తెలుసా? పట్టానికి నేను అంత మామూలు అమ్మాయిని కాదు, నేను మెరుపు. నేను పరుపు, మరి నేను నువ్వు ఎరుపు. కానీ నీ కోసం నేను ఏదో ఒక రోజు ప్లే బాయ్ అయితే ఖచ్చితంగా అవుతా. నేను కూడా అవుతా ప్లే బాయ్. బాయ్ ఎవరు తర్వాత ప్లే బాయ్ అవుతుంది. గడ్డం పెంచుకొని వచ్చా నువ్వు ఆ మాట అంటావా? ఛీ, అసలు నేను ఇంక ఇంట్లోంచి బయటికి రాను. మీ ఇంట్లో నుంచే బయటికి రాకుండా ఉండాల్సింది. కాదు కాదు ఒక్క నిమిషం, ఈవిడెవరు? శృతి హాసన్. హిట్! ఈవిడ ఇదంతా ఓకే గాని ఇదేంటిది? పవన్ కళ్యాణ్ గారు. బయట కొడతారు. ఏమయ్యా ఇలా వేస్తాంటే చెప్పాలి కదా, నువ్వేం వేసావు? ఆలీ గారు. రాత్రి ఇంతకి వీళ్ళు ఏ సినిమా చూసారో, ఏ గెటప్పుల్లో వస్తారో చాలా టెన్షన్ గా ఉందండి బాబు. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. నువ్వు పండుగాడైతే మరేంటి ఆడేంటి గుండుగాడా? నిన్నెవరు రమ్మల్లా స్టేజ్ మీదకి? పండు నిన్నెవరు స్టేజ్ మీదకి వెళ్ళమల్లా? పండు అనగానే వచ్చాడానా? పండు అంట, నువ్వు ఉండగా ఇతనెవరు గుండా అని అడుగు. వీడు వచ్చాక పోకిరి పోయింది, మార్కెట్ కిరికిరి అయింది అంతా. సరే సరే. ఏ థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. హలో సెట్ బాగుంది, డాన్స్ చేయడానికి మాత్రం ఉంటే చాలు. ఏ డాన్స్ చేస్తాడంటే గేట్ వేసేయండిరా. కొంచెం తెరిచి పెట్టించమ్మా, నా డాన్స్ చూసి మీరు పారిపోవడానికి ఉంటది. ఇలియానా ఏది? ఏంటి ఇలియానా కూడా ఉందా? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో. కాదయ్యా ఇలియానా పక్కన బ్రహ్మానంద. ఏం చేస్తుంటాం? యోగా టీచర్. అంటే యోగా చేస్తుంటాను. మరి మీరు? ఆగా టీచర్. అంటే ఆగం ఆగం చేస్తుంటా. నా కోసం ఏం చేయవా నువ్వు? నా కోసం నువ్వేం చేసావు? నీట్ గా రెడీ అయ్యి వస్తావు, ఆ డోర్ లోకి వెళ్ళిపోతావు, లేకపోతే బయటకు వచ్చి బిత్తర చూపులు చూస్తావు. ఏనాడన్నా కామెడీ చేసావు నువ్వు? ఓ ఎపిసోడ్ లాగ్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప కంటెంట్ వచ్చింది అన్నాడన్న నీ వల్ల? పండు
నువ్వే కదా ఆ మధ్య ఈ గన్ దొరికింది చెప్పి తెచ్చిచ్చావు. మరి ఈ మధ్య నీకు దివ్య అని ఒక అమ్మాయి దొరికింది కదా, మరి తెచ్చివ్వలేదండి? తెచ్చిచ్చిన నువ్వు పీకేదేం లేదని నేనే తెచ్చివ్వలే. త్వరలోనే ఎవరికి కనిపించకుండా ఎన్కౌంటర్లో పోతావు. నీకు కొత్తగా వచ్చిన మేకప్ అమ్మాయి అనుకుంటున్నావా? ఏయ్ బాగా ఉంటా కదా, మానేసిందంటగా. రివాల్వరు నాదే, దివ్య నాదే. ఏ హిక్కుంటావా హిక్కో. అన్నా బాగా చేశానన్నా, నా బాగా చేశానా? ఎంత బాగా చేసావు, అంతకి ఎవరి క్యారెక్టర్ చేసా టెన్షన్ గా ఉంది. ఆశీష్ విద్యార్థి ఆశీష్ విద్యార్థి గారిదా? చిన్న మీటింగ్ అరేంజ్ చేశాను. ఇతనేనా? ఇతనే. ఏం చిందురునేంటి ఒకసారి లోపల. అన్నా చెప్పండి. బాగా ఒక్క నిమిషం చూడండి, వీడు ఒకసారి చూడండి. ఒక్కసారి మా సెట్కే వచ్చి మా స్టేజ్ మీద ఏదో వార్నింగ్లు ఇస్తున్నాడు. నువ్వు డబ్బులు ఇవ్వు, జడ్జిలు టేబుల్ ఎక్కి డాన్స్ చేస్తా. నీకు నీతి ఇచ్చేది లేదు కదా, అందుకే రా అంటే నాకు బాగా ఇష్టం. ఏమా ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తాను. షాపింగ్ కా? పద లిఫ్ట్ లో వెళ్దాం. నేను వస్తానన్నా. రా, నీకు పనే ఉంది. అరే లిఫ్ట్ ఆగిపోయింది. ఏమన్నా అయితే ఏమన్నా అవ్వాలనే కదా ఇందులోకి వచ్చాం. సెంట్ బాగుంది ఏంటో. లేడీస్ పర్ఫ్యూమ్. మరి ఇడి దగ్గర కూడా అదే స్మెల్ వస్తుంది. ఎవరన్నా లవ్ చేశారా? మరి నువ్వు క్వాలిటీస్ ఏం కావాలంటే? బాగా డాన్స్ చేయాలి, గ్రేస్ ఉండాలి, చేస్తే చూడాలనిపించాలి. అమ్మ ఒక్క క్వాలిటీ కూడా లేదు. నాకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నా. నీకేం క్వాలిటీ? ఏంటిది? ట్విస్ట్, ఇందులో పోలీస్ నేనే. పోలీసు నువ్వా? నేను మహేష్ బాబు కాదు. ఆలీబా ఇక్కడ. మరి నేనెవడు? నువ్వేరా ఇలియానా? తెలియలేదు నీకు. ఇలా రా. గెలితే గెలిచుకోవాలి, అరవకూడదు కదా. నీకు కూడా వచ్చిన్నదా?